దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనం మరి 10వ వచనం కలిసి చదువుదాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదవలేదు. సింహము పిల్లలు లేవిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన, అది నీవే ప్రభువా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీరందరూ శ్రద్ధగా వాక్యం వింటున్నారని, సమయానికి కూర్చొని చక్కగా నా కార్యక్రమాలు, నా ప్రసంగాలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా ఈ ఛానల్ ద్వారా మీరు చేసినందుకు ఈ ఛానల్ వారిని అదే రీతిగా వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదవలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని పిల్లల వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వారికి, ఎవరిని ఆశ్రయించే వారికి? దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు నీ జీవితంలో అన్నీ కొదవలే కదా. చాలామంది ఉంటారు, అన్నయ్య చాలా కొదవలు ఉన్నాయన్నయ్య, ఒక 10 లక్షలు డబ్బు వస్తే నా కొదవలన్నీ తీరిపోతాయన్నయ్య, నా బాధలన్నీ పోతాయి. ఒక 20 లక్షలు కావాలన్నా, 1 కోటి రూపాయలు కావాలన్నా అన్నీ కొదవలే అన్నా, ఇబ్బందులే అన్నా, ఎంత కష్టపడినా బ్రతుకు పోరాడలేకపోతున్నాను, నా ముందుకు ప్రయాణించలేకపోతా ఉందన్నయ్య, పడిపోతా ఉన్నాను, డిలా పడిపోతూనే ఉన్నాను అని చాలామంది అంటూ ఉంటారు నాతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఈ వాక్యం చెప్తున్న నాకు కూడా నేను ఎన్నోసార్లు, లెక్కలేనిసార్లు ప్రభు మీద ఆధారపడి బతికేటోని నేను. ప్రభు నాకు అన్నం కావాలి, ప్రభు నాకు డీజిల్ కావాలి, ప్రభు మందిరానికి ఇటుకలు కావాలి, ప్రభు ఇసుక కావాలి, సిమెంట్ కావాలి. ఆయన ఆశ్రయిస్తూ ఉంటే ఇంతవరకు ఏ కొదవ లేకుండా మీ ప్రార్థనలు బట్టి, నా ప్రార్థనను బట్టి దేవుడు నిర్మాణానికి ఎంతో సహకరిస్తూ ఉన్నాడు. మినిస్ట్రీకి కూడా దేవుడు సహకరిస్తూనే ఉన్నాడు. నిజంగా సత్యము ఎవరైతే చేత పట్టుకుంటారో ఆ సత్యమే మనల్ని కాపాడుతుందండి. నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని హెచ్చరించమంటే హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మీతో కృపను గురించి వివరించమంటే వివరిస్తూ ఉన్నాను. దేవుడు ఏం మాట్లాడమంటే అది నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడేది నేను కాదండి, నా ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. నేను కేవలం ఆయన నోటి బోరగానే నేను ఉన్నాను. హల్లెలూయా. నన్ను మరుగుపరిచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొదవై. నేను ఆశ్రయించిన దేవుణ్ణి ఏ మేలు కొదవై. అన్ని కొదవలు అంటే కొంతమంది కదా, బతికంతా కొదవలే, పాపం ఏడుస్తూనే ఉంటారు ప్రతిరోజు కదా. కానీ నేను చెప్తున్న దేవుని ఆశ్రయిస్తే అంత సమృద్ధి, అన్నీ మేలులే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు అంటున్నాడు, భయభక్తులు ఉంచండి, భయభక్తులు ఉంచండి. ప్రాముఖ్యంగా దేవుని మీద భయము, భక్తి కలిగి నువ్వు ఉన్నావా? ఈరోజు ప్రభు ఒక మాట సూటిగా అడుగుతున్నాడు, నువ్వు దేవునికి భయపడుతున్నావా, భక్తి చేస్తున్నావా? అయితే నీకు ఏ మేలు కొదవై ఉండదు. ఇంకా నువ్వు భయం లేకుండా భక్తి చేసినావు అనుకో, నిష్ప్రయోజనం. ఒకవేళ భయం ఉండి భక్తి చేయలేదనుకో, నిష్ప్రయోజనం. కొంతమంది అంటారు, ఏమే మీ దేవుడు నిజమైన దేవుడనే, నువ్వు భక్తి చేసుకోపో కదా. ఈయనకి భయం ఉంది, ఆమెకు భక్తి ఉంది కదా, కదండి. భయము భక్తి కలిగి నువ్వు సేవ చేయాలా, భయము భక్తి కలిగి నువ్వు దేవునితో ఉండాలా, భయము భక్తి కలిగి నీ విశ్వాస జీవితాన్ని సాగించాలా, భయము భక్తి కలిగి నువ్వు ప్రార్థన జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలా. భయభక్తులు కలిగి ఉండి ఈ లోకంలో దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉండు. ఒకానొక దినం తీర్పు రాబోతుందని గుర్తుపెట్టుకో. మేలుకుగా ఉండు
చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఒకానొక అడుగుతాడు, అన్నిటికీ లెక్క చెప్పాల్సిన వారుగా మనం ఉన్నాం. ఈ లోకంలో నీకు ఏ మేలు కొదవగా అయి ఉండకూడదంటే నువ్వు భయము భక్తి కలిగి ఉంటే సర్వ సమృద్ధులు నువ్వు అనుభవించగలుగుతావు. నా దేవుని ఎదుట సర్వ సమృద్ధి దాగి ఉంది. ఆ సర్వ సమృద్ధి నీకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సింహము పిల్లలు, చదువు నా మాట, సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. సింహము పిల్లలు ఆకలిగొంటాయి, వాటి ఆకలి తీర్చేవాడు దేవుడు. ఈరోజు నీ ఆకలిని దేవుడు తీర్చలేడా? నీ ఆత్మను తృప్తిపరుస్తా, నలగొట్టుకో, నీ శరీరం విరగొట్టుకో, ఇంకా నాలో నేను ఉన్నత స్థితి తీసుకెళ్తా. నీ ద్వారా అనేక మందికి వెలుగును చాటింపజేస్తా. నీ ద్వారా అనేక మందికి నా పవర్ ఏంటో చూపిస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారికి ఏ కొదవ ఉండదు. నేను ప్రభుని ఆశ్రయించాను. నిజంగా నా యవ్వన కాలంలో ప్రభుని ఆశ్రయించాను. ప్రభు నా జీవితాన్ని తృప్తిపరుస్తూ వస్తున్నాడు. నేను నిజంగా చెప్తున్నా, ఒక లోకంలో ఉండింటే చచ్చిపోయేవాడినేమో, లోకానికి బానిసై ఉండేవాడినేమో, వ్యసనాలకు, చెడు స్నేహితులకు బానిసై ఉండేవాడినేమో. కానీ దేవుని ఆశ్రయించాను, నాకొక మేలు దొరికింది. ఆయనే యేసయ్య. యేసయ్య ఉంటే చాలు అన్నీ మేలులే. యేసయ్య ఉంటే చాలు అంతా సమృద్ధి. యేసయ్య ఉంటే చాలు ఆరోగ్యం. యేసయ్య ఉంటే చాలు శక్తి. యేసయ్య ఉంటే చాలు బలం. హల్లెలూయా. ప్రతి దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరు అందరూ దీవించబడాలని, ఆశీర్వదించబడాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. భయము భక్తి కలిగి ఉన్నావా? భయము భక్తి ఉంటే నిజంగా నీ జీవితంలో ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం చదువుదాం అందరం కలిసి. 6వ అధ్యాయం 28వ వచనం. వస్త్రమును గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. సరే, ఇంకొక మాట చూడండి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం, అందరం కలిసి చదువుదాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, వాటికి గురిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికంటే మీరు శ్రేష్ఠులు. అమ్మా, నువ్వు శ్రేష్ఠునివి, నువ్వు శ్రేష్ఠురాలువి. అయ్యా, నువ్వు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడవు. అందరికంటే నువ్వు శ్రేష్ఠుడవు, శ్రేష్ఠురాలవు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పక్షులు పంటను విత్తుతాయా? పంటను కోస్తాయా? వారికి ఏమైనా ఒక గురిసె ఏమైనా ఉంటుందా? ఒక ఇండ్లు ఏమైనా కట్టుకున్నాయా? అవేం లేవు. కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడా లేదా? వాటికి ఏమైనా కొదవ ఉన్నాయా? ఏమన్నా దానికి ఏమైనా కొదవ ఉంటుందా? రోజుకి ఆహారం తింటానే ఉంటాయి. ఉదాహరణకి మీ ఇంటి దగ్గర కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు చూడండి, ఒకసారి తింటానే ఉంటాయి. అవి ఏదో ఒకటి కాళ్ళతో అంటూ ఉంటాయి, తింటానే ఉంటాయి కదా. అవి ఏమైనా వండుకుంటున్నాయా? కట్టెలు పెట్టి ఫూఫ్ అని ఊపుకుంటున్నాయా? గ్యాస్ పెట్టుకున్నాయా? ఇల్లు కట్టుకున్నాయా? ఏమున్నాయి దానికి? ఆహారం ఎవరు పెట్టారు? ఆ పురుగులు ఎవరు పెట్టారు? భూమిలో దేవుడు పెట్టాడు. ప్రతి జీవికి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకు దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు మరి తన స్వరూపంలో చెక్కుకున్న నిన్ను, తన అరచేతిలో చెక్కుకున్న నీకు దేవుడు సమృద్ధిని ఇవ్వలేడా? ఆహారం ఇవ్వలేడా? వస్త్రములు ఇవ్వలేడా? ఎందుకు వాటి గురించి చింతిస్తున్నావు? ఎందుకు వాటి గురించి చింతిస్తున్నావు నువ్వు? కాబట్టి మనం ఆలోచన చేద్దాం. చూడండి, పుష్పాలు చూడండి, తోటలో సన్ఫ్లవర్ చెట్టు అట్లాంటి చూడండి, అవి బట్టలు వేసుకుంటాయి, కానీ ఎంత అందంగా ఉంటాయి అవి. దేవుని ఎంత సృష్టి, అది ఎంత అద్భుతమైన సృష్టి. ఈరోజు మనిషి వస్త్రాల కోసం, బంగారు కోసం, అలంకరణ కోసం కదా, లోకంలో అన్నిటి కోసం ఆశపడతాడు. అందుకే వాక్యం అంటా ఉంది, వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులయ్యా. మీరు వాటి గురించి కాదు ఆలోచించాల్సింది, వస్త్రాల గురించి, బంగారు గురించి, ఇండ్లు మేడల గురించి, వాటి గురించి కాదు, ఆత్మ విషయాల గురించి మీరు అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము మరి 13వ వచనం చదువుదాం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్నాను నేను. హల్లెలూయా. పరలోకమందున్న మన తండ్రి ఎవరైతే అడుగుతారో వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ ఆత్మ విషయంలో ప్రభువుని అడుగు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. ఎందరైతే పరిశుద్ధాత్మ శక్తిని నొందుకుంటారో వారి జీవితంలో దేవునికి ఎంతో ఇష్టలుగా ఉంటారు. నీ ఆత్మను తృప్తిపరచాలా, నీ శరీరాన్ని తృప్తిపరచడం కాదు. రోజు 3 పూటల బిర్యానీ తిన్నా మరుసటి రోజు ఖచ్చితంగా ఉదయాన్నే ఏముంటుంది? మన కడుపు ఆకలి అని అంటుంది కదా. దీనికి ఎంత పెట్టినా తృప్తి లేదు. లారీలు తినింటాం మనం కదా. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, ఒక లారీ చేపలు తినింటాం, ఒక లారీ మటన్ తినింటాం, ఒక లారీ చికెన్ తినింటాం అన్నాడు కదా. ఎంత తింటాం మనం అసలు? రోజుకు 5 సార్లు తినే వాళ్ళు ఉన్నారు
నేనేం చెప్పదలుచుకున్నానంటే, నీ శరీరం గురించి ఆలోచన చేయొద్దు. నీ శరీరానికి ఏం కావాలో దేవునికి తెలుసు, కానీ నీ ఆత్మకి ఏం కావాలో నువ్వు తెలుసుకో. నీ ఆత్మకు జీవాహారం ఇస్తున్నావా? ప్రభు మందిరంలో ప్రభు బలలో ఉన్నావా? బాప్తిసం పొందావా? రక్షణ పొందావా? నీ ఆత్మకు అసలు తృప్తి ఉందా? హల్లెలూయా. ఆత్మ చెప్తా ఉంటుంది మందిరానికి పోదాం పదా అని, కానీ శరీరం అంటుంది ఉండు కడుపు నుండి అన్నం చేసుకొని తినాలంటది. ఆత్మ ఏమో నేను పోతానంటే శరీరం సహకరించాలి కదా. ఈరోజు మనుషుడంతే, ఆత్మ ఏమో పట్టుదలగా ఉంది, కానీ శరీరము బలహీనంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరికంటే శ్రేష్ఠులు గుర్తుపెట్టుకోండి. ఆ శ్రేష్ఠత్వాన్ని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పోషించలేడు అనుకుంటున్నారా? మీకు దేవుడు మేలు చేయలేడని మీరు అనుకుంటున్నారా? మీ పక్షాన దేవుడు లేడని మీరు అనుకుంటున్నారా? ఎందుకు లేడు? ఎన్ని ఆపదల నుంచి తప్పించాడు, ఎన్ని కీళ్ళ నుంచి తప్పించాడు. అనారోగ్య పరిస్థితులు, చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతూ ఉంటే నేను తిరిగి రక్షించలేదు దేవుడు. ఇటీవల కాలంలో ఒక అమ్మాయికి డెంగ్యూ జ్వరం వచ్చి తన ప్లేట్లెట్స్ పడిపోయినాయి. 30,000కు దగ్గర 20,000 30,000 దగ్గర పడిపోయాయి ఆ అమ్మాయికి. ఇక్కడ మా కడప డిస్టిక్లోనే పడిపోతే నేను వెళ్ళి ప్రార్థన చేసే, ప్రభువా నీ బిడ్డను రక్షించునైనా, కాపాడుతండ్రి, తనకు జీవమి ప్రభువా, తన ఆరోగ్య స్థితిని పెంచు ప్రభువా, ప్లేట్లెట్స్ పెరగాలని సాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశా. సహాయం చేయ ప్రభా, సహాయం చేయ ప్రభా, ప్రార్థన ఆలకించేవాడా సహాయం చేయ ప్రభా. హాస్పిటల్లో ఏడ్చి ప్రార్థన అందరూ నర్సులను చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా. మీరు చెప్తే నమ్మరు, 20,000 వచ్చిన వారైతే ఖచ్చితంగా చచ్చిపోతారంట. 20,000కు పడిపోతే ఖచ్చితంగా చచ్చిపోతారంట. ఆ అమ్మాయి 2-3 రోజుల్లోనే రికవర్ అయిపోయింది, సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చింది. ఏం తినాలని తినిపించేది కాదంట. ఎప్పుడైతే నూనె పోసి ప్రార్థన చేశానో ఆ బిడ్డ మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రండి మీరు కూడా, తైలాభిషేక ప్రార్థన జరుగుతూ ఉంది ప్రతి శుక్రవారం. ప్రతి తల మీద నూనె పోసి ప్రార్థన చేయబోతూ ఉన్నాను నేను కూడా. రండి, దేవుని శక్తి మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోండి. ఎందరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో ఈ లోకానికి భయపడరు. ఈ లోకానికి మీరు తల వంచడం అవసరం లేదు, దేవునికి తల వంచండి. మనుషులు నమ్మొద్దు, మనుషులు ఆశ్రయించొద్దు, దేవుని ఆశ్రయించండి. ఈ లోకంలో మీకు ఏ మేలు కొదవై ఉండదు. కృప వెంబడి కృపతో నింపేవాడు, మీకు కావలసిన శ్రేష్టమైన మార్గముతో మిమ్మల్ని తృప్తిపరిచేవాడు, బలపరిచేవాడు, మీ మార్గం విశాలపరిచేవాడు. కాబట్టి మన దేవుడు మనకున్నాడు. ఆలోచన చేయొద్దు. దేవునితో ఉండండి, దేవునితో సంబంధం కలిగి ఉండండి. చూడండి, ఒక మాట చూపిస్తాను. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను మనం అపేక్షించాలి. ఆత్మ సంబంధమైన వరాలు నీకు ఉన్నాయా? దేవుడు నన్ను అభిషేకించాడు, నాకు వరం ఇచ్చాడు దేవుడు. ఆత్మాభిషేకం, ప్రవచనాలు చెప్పే ధన్యత, స్వస్థత వరము నాకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు నేను రోగి మీద ప్రార్థన చేసి ఖచ్చితంగా అది ఏ రోగమైనా సరే వదిలిపోవాల్సిందే. హల్లెలూయా. ప్రవచన, దేవుడు ఒకసారి మాట్లాడతాడు జరగబోయేవి. ఇలాగ వాక్యంలోనే ఒకసారి దేవుడు మాట్లాడేస్తాడు. అది వినేవారికి అర్థమైపోతుంది, ఆహా ఇది ప్రవచనము, ఇది ప్రసంగము అని అప్పుడే టాలీ చేసుకోవచ్చు. దేవుడు రిలీజ్ చేస్తాడు ఒక్కొక్కసారి ప్రవచనం ద్వారా. ఆత్మాభిషేకం, నేను ఎలాగ వాక్యం చెప్తానంటే, ప్రభు సన్నిధితో నింపబడి, అభిషేకంతో నింపబడి, నా నోటి నుంచి దేవుడు మాటలను దొల్లుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. నా చిన్నప్పుడు నేను నత్తివాన్ని అయితే అప్పుడు మా అమ్మ ప్రార్థన చేసి, ప్రభువా నా బిడ్డకు నోరు బాగా వస్తే నీ మందిరానికి నమ్మకంగా పంపిస్తా, పరిచర్య చేయడానికి, సాపలు ఇవ్వడానికి, సౌండ్ సిస్టమ్ పెట్టడానికి. దేవుడు అన్నాడు ఒక వాగ్దానంతో, నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని తృప్తిపరుస్తా, దాన్ని నింపుతా. దేవుడు నా నోరు తెరిస్తే నింపుతా అన్నాడు. నా నోరు ఇప్పుడు తెరిచాను దేవుని కోసము. ఎప్పుడైతే నా నోరు దేవుని కోసం తెరిచానో నింపుతానే ఉన్నాడు. అనేక మంది నేను తృప్తిపరచగలుగుతున్నా మాటల ద్వారా, ప్రసంగం ద్వారా, ప్రార్థన ద్వారా. నిజంగా మీరు చెప్తే నమ్మరు, కొన్ని లక్షల కుటుంబాలు ఈ పరిచర్య ద్వారా బాగుపడ్డాయి. ఇది నిజంగా నా శక్తి చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా. ఆయన అభిషేకం నీ మీదకి నేను కూడా రిలీజ్ చేస్తున్నాను యేసునామములో. పొందుకో యేసునామములో. ఐఎమ్ రిలీజింగ్ హిస్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములో నేను ఆయన అనాయింటింగ్ని నీ మీద రిలీజ్ చేస్తున్నాను. ఆయన శక్తిని పొందుకో, ఆయన బలమును పొందుకో, ఆయన జీవమును పొందుకో. ఆయన నీకు కోటగా ఉన్నాడు. ఆయన నీ స్థితిని మార్చడానికి ఒక అవకాశం ఇచ్చాడు. వచ్చే యేసయ్య యొద్దకు. నీ ఆత్మ కావలసిన వరములను అపేక్షించు, ఆసక్తితో, ఆశతో, తృష్ణతో. ప్రభా నీవు నన్ను దీవిస్తే, ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నీతోనే ఉంటా, మరణం వరకు నమ్మకంగా ఉంటా.
వరములు పొందుకుందాం, ప్రేమ కలిగి ఉందాం, ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండడం. ఒక్కొక్కసారి నాకు ఎంతో ఇసుకొస్తూ ఉంటుంది, ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను, ప్రసంగం ఫోన్లు వస్తూనే ఉన్నాయి కదా, ఫోన్లు వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఫోన్లు వస్తాయి. రోజు కనీసం ఉదయం నుంచి రాత్రి దగ్గర 2-3 వేలు ఫోన్లు వస్తాయి. నా నెంబర్కి, పాస్టమ్మ గారికి, సంఘం దానికి వస్తూనే ఉంటాయి. ఏదో ఒక నెంబర్కి ప్రార్థన చేస్తూనే ఉంటాం, రాసుకుంటూనే ఉంటాం. నేను ప్రభుని అడిగే, ప్రభా నాకు ప్రేమించడం నేర్పించు. ఒకప్పుడు నాకు చాలా కోపం, ఎవరైనా ఏదైనా అంటే అసలు ఎవరైనా సతాయిస్తే అసలు ఒప్పుకునేవాడిని కాదు. ఎవరైనా ఫోన్ చేస్తే టక్కున ఫోన్ నేనే కట్ చేసేవాడిని. కానీ ఇప్పుడు అటుపక్క వాళ్ళు కట్ చేస్తాం అనంత వరకు మాట్లాడుతూనే ఉన్నా. ఎంత ప్రేమ ఇచ్చాడు నాకు దేవుడు. మనుషుల బాధలు వింటూ ఉంటే వాళ్ళ భారం పంచుకుంటాం, వాళ్ళకు కూడా ఎంత తేలికగా ఉంటుంది అంటే అంత తేలికగా ఉంటుంది. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారు, అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలో, ఆదివారం ఆరాధన క్రమంలో చాలామంది 3 రోజులు వచ్చి ఇక్కడే ఉంటారు. శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చి మరి ఇక్కడే మన మందిరంలోనే ఉంటారు 3 రోజులు. మేమే అన్ని ఫుడ్, రూమ్ అన్నీ ఏర్పాటు చేసి పెడతా ఉన్నాం. మందిరంలోనే పడుకుంటారు చాలామంది. ఎంత బలపరచబడతారంటే, ఎంత ఆదరించబడతారంటే, అయ్యా నీలాంటి సేవకుని మేము చూడలేదయ్యా, నీలాంటి ప్రార్థనా పరుని మేము చూడలేదయ్యా. అయ్యా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అసలు మా కలో నీళ్ళు కారిపోతూ ఉంటాయి. నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే మా జీవితంలో ఏదో ఒక తెలియని ఒక తృప్తి మేము పొందినామయ్యా. అయ్యా నీ వాక్యంతో మా ఎముకలకు జీవం వచ్చిందయ్యా. ఇంతవరకు చచ్చుబడిపోయినాయి, సొమ్మసిల్లిపోయినామయ్యా, ఇప్పుడు మాకు జీవం వచ్చిందయ్యా. అయ్యా నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడయ్యా, దేవుని సన్నిధి ఉందయ్యా ఇక్కడ. చూడండి, నేను ఆసక్తితో ప్రభువుని ఎతికితే నాతో పాటు దేవుడు ఎంతమందికి దొరికాడు, వచ్చే ప్రతి ఒక్కరికి దొరుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేవుని పిల్లలారా, మీరు కూడా రండి, సమయం కేటాయించుకోండి, ప్రభుత్వం నేర్చుకోండి. సత్యం ఎక్కడుంటే అక్కడ ప్రయాస అయినా, ఖర్చు అయినా సరే. నేను ఒక ఆమె నాకు ఫోన్ చేసి, అన్నయ్య నాకు రావాలని ఉంది అన్నయ్య కదా, రావాలని ఉంది కాదు, వచ్చేయాలంతే. రావాలని ఉంది కాదు, వచ్చేస్తాను నేను అంతే. దయచేసి ప్రకటనలు గమనించండి. మరి మీ అందరికి ఒక శుభవార్త నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నానండి. గడిచిన మంగళవారం రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన సహకారాలను బట్టి మరి మందిరానికి మరి మన స్లాబ్ వేయడం జరిగిందండి. హల్లెలూయా. మందిరానికి స్లాబ్ వేసాం అద్భుతంగా. మరి నాకు ఇచ్చిన కుమారుని కూడా మరి నామకరణం చేసాము, పేరు పెట్టాము ఆ రోజున. అందుని బట్టి దేవునికి మహిమ. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ టీవీ ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఆశీర్వదించిన విధమును బట్టి, మీరు సహకరించిన విధమును బట్టి, మీరు ప్రార్థించిన విధమును బట్టి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా, మరి ఈ మందిరానికి నేను స్లాబ్ వేయలేనేమో అనుకున్నాను, కానీ దేవుడి యొక్క మహాకృప చేత, మరి మీ అందరి ప్రార్థన సహకారముల చేత, సహాయాల చేత మరి మందిరానికి స్లాబ్ మనం వేయగలిగాం. హల్లెలూయా. చాలా మంది వచ్చారు, చాలా మంది పాల్గొన్నారు, చాలా మంది మందిరంలోకి వస్తున్నారు, మరి సత్యమైన మాటలు వింటున్నారు, శక్తివంతమైన ఆరాధనలో పాల్గొంటున్నారు. మరి టీవీ ఛానల్లో కొన్ని వేల మంది, వందలాది మంది వీక్షిస్తూ అనేకులు మరి ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. ఈ పరిచర్యను ఇలాగ దీవిస్తున్న దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి ఇంత గొప్ప మందిరానికి స్లాబ్ వేయడానికి మరి చాలా మంది ముందుకు వచ్చారు, చాలా మంది సహకరించారు. 100 రూపాయలు, 500, 500, 1000, 2000, 5000, 10,000, 50,000, 20,000 అట్లా చాలా మంది మరి ముందుకు వచ్చారు. దాదాపుగా మరి మందిరానికి మన స్లాబ్ వేయగలిగాము. దయచేసి గమనించండి, ఒక 6 లక్షల రూపాయలు మరి మనకు అప్పు ఉంది. ఈ శనివారం సాయంత్రము మరి మనం పేమెంట్స్ చెల్లించాలి. కాంక్రీట్ పోసిన వారికి, అలాగే కంకరకి, ఇసుకకు, కడ్డీలకు, సిమెంట్కు మరి బ్యాలెన్స్లు ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి వీరందరికీ నేను రేపు సాయంత్రం సెటిల్ చేస్తాను. వీళ్ళందరికీ మరి శనివారం సాయంత్రం సెటిల్ చేస్తానని చెప్పాను. సెంటరింగ్ వారికి కూడా ఇవ్వాలి. కాబట్టి దయవుంచి మనకు 6 లక్షల రూపాయలు చాలా అవసరం ఉంది, ఎమర్జెన్సీ చాలా అవసరం ఉంది. కాబట్టి దయవుంచి ప్రార్థన చేయండి. ఆకాశం నుండి దేవుడు ద్వారాలు తెరిచి తన దాసునికి సహాయం చేయనట్లుగా మరి దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపించి మీరు కూడా ముందుకు వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయాలని, మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయవుంచి మీకు కింద కనపడుతున్న ఈ QR కోడ్స్ కి మీ శ్రేష్టమైన విరాళాలు, సహకారాన్ని అందించండి. రేపు సాయంత్రం మనకు దాదాపు 6 లక్షల రూపాయల బ్యాలెన్స్లు మనం పే చేయాలి.
వాటన్నిటి నిమిత్తమై మరి మీరు ముందుకు రావాలని ప్రభు పెట్టి మనవి చేస్తున్నాం. ఎవరో చేస్తారనుకోవద్దు, ఎవరు చేయరు. ఇంతవరకు చాలా మంది ముందుకు వచ్చారు. నిజంగా మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అందరి పేర్లు నా బుక్లో రాసుకున్నాను. మీరు పంపించిన ప్రతి కానుక రాసుకుంటున్నాను. ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. మీకు పరలోకం నుండి దేవుడు గొప్ప దీవెనలతో మిమ్మల్ని నింపాలని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఒక యవ్వనస్తుని నిండా 30 సంవత్సరాలకు లేవు. కళ్యాణ్ బాబు యథార్థంగా సేవ చేస్తున్నాడు, నమ్మకంగా సేవ చేస్తున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. యవనస్తుడు, నా బిడ్డ, నా సేవకుడు, నా మనవడి వంటి వాడు, మై కొలీగ్, మై ఫ్రెండ్, మై వెల్ విషర్ అని ఎంతో మంది మరి ముందుకు వస్తున్నారు, సహకరించారు. బట్టి దేవునికి మహిమ. మరి నేటి కాలంలో సత్యమైన వాక్యం అరుదైపోయింది. కానీ దేవుని కృపను బట్టి తన దాసుని నన్ను వాడుకొని సత్యమైన మాటలు అనేకులకు కదిలించే రీతిగా, అనేకులు హృదయాలు కదిలించే రీతిగా, అనేకులు క్రీస్తు వైపు త్రిప్పబడే రీతిగా మరి ప్రసంగాలు ఉన్నాయి. ఈ పరిచర్య కొనసాగించబడుతుందంటే కేవలం దేవుని కృపేనండి. దయ ఉంచి గమనించండి. మరి మందిర నిర్మాణము మనం అనుకున్నట్టుగా మరి విశ్వాసము చేత అడుగు ముందుకేసి మరి స్లాబ్ పూర్తి చేసుకున్నాం. ఇంకా మనకు ప్లాస్టింగ్ చేయాలి. అలాగే మరి ఫ్లోరింగ్, మరి గ్రానైట్ కావాలి మనకు. అలాగే మరి సౌండ్ సిస్టమ్ కావాలి. అలాగే మరి కరెంటు సంబంధించిన స్విచ్లు, ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కావాలి. అతి త్వరలో దేవుని చిత్తమైతే మరి దేవుని యొక్క కృపను బట్టి ఈస్టర్ కల్లా మరి కనీసం మనం చేయగలుగుతామనే విశ్వాసం నాకుంది, పూర్తి చేయగలుగుతామనే విశ్వాసం నాకుంది. కాబట్టి దయ ఉంచి ఈ వాక్యాల ద్వారా దీవించబడుతున్న వారు, ఈ పరిచర్య ద్వారా దీవించబడుతున్న వారు, మీ వంతు మీరు కింద కనపడుతున్న QR కోడ్లకి దయ ఉంచి సహకరించండి. సెంటర్లో కనపడుతున్న మరి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబర్లకు కూడా మీరు సహకరించాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా ఈ రోజు సాయంత్రంలోగా మీ వంతు మీరు 5,000 అవని, 10,000 అవని, 20,000 అవని, 50,000 అవని, 1,00,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయ ఉంచి మీరు ముందుకు రండి. ఎవరు చేయరండి. క్రైస్తవులమైన మనమందరము, దేవుని బిడ్డలు మనమందరం ఈ గొప్ప పనికి మనము మరి పూర్తి చేయాలని నేను మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. దేవుడు ప్రేరేపిస్తేనే, గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ప్రార్థన చేసుకోండి. ఈ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించాలని ఆసక్తి మీలో ఉన్నట్లయితే మరి ముందుకు రావాలని ప్రభు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన పనికి మనం ఎంతో కష్టపడుతున్నాం. మీరందరూ చూశారు, నా గృహాన్ని చూశారు, నా పరిచర్య చూశారు. 25 సెంట్ల స్థలాన్ని దేవునికి ఇచ్చి గొప్ప మందిరం నిర్మిస్తున్నాం. దాదాపుగా 1000 మంది పైగా కూర్చోదగిన మందిరం. మరి ఈ మందిరం కట్టబడితే దాదాపుగా 15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు అనేకులు మరి ఇక్కడికి వచ్చి రక్షించబడాలని, మారుమనసు పొందాలని ఎంతో ప్రయాసపడుతున్నాను. మీ అందరి ప్రార్థన నాకు కావాలి. మీ అందరి ప్రార్థన సహాయం నేను కోరుతున్నాను. దయ ఉంచి ప్రార్థన చేయండి. ఎంతోమంది నా తల్లులు వంటి వారు, అన్నలు వంటి వారు, తమ్ముళ్ళు వంటి వారు, చెల్లెలు వంటి వారు, సేవకులు, విశ్వాసులు అనేకులు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. అందరి బట్టి దేవునికే మహిమ. మరి మీ వంతు మీరు తప్పక సహకరించాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి శనివారం సాయంత్రము మనం 6 లక్షల రూపాయలు బ్యాలెన్స్లు ఇవ్వాలి. దయ ఉంచి, మన దగ్గర అయితే ఏమీ లేదండి, విశ్వాసం ఉంది. విశ్వాసంతో మరి మీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి మీ భారం యెహోవా మీద మోపమన్నాడు దేవుడు. ఆయన మీద నేను భారం మోపాను. మరి ఇంత గొప్ప పనిని నేను కొనసాగించాను. ఇంతవరకు చేయగలిగానంటే కేవలం దేవుని కృపేనండి. దాదాపుగా మరి ఇప్పటికి 1.5 కోటి పైగా మరి పునాది నుంచి మరి ఇంతటి వరకు ఈ మందిరానికి ఖర్చు అయిందండి. మరి ఎలాగ దేవుడు సహాయం చేస్తాడో నాకు తెలియదు. కేవలం నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రభు ఇస్తున్నాడు. ప్రభు ద్వారా ఈ కార్యక్రమం జరిగించబడుతుందండి. అందుకే నేను ఎక్కడ మనుషుల పేర్లు చెప్పడం లేదు. చాలా మంది మా పేర్లు చెప్పలేదని మీరు ఫీల్ అవ్వద్దు. మీ పేర్లు నేను చెప్పకున్నా పరలోకంలో దేవుడు చెప్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే మనం కొంతమంది చిన్న కానుకలు ఇస్తారు, కొంతమంది పెద్ద కానుకలు ఇస్తారు, కొంతమంది లక్షల్లో, కొంతమంది వేలల్లో, కొంతమంది 100 ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఎవరిని కించపరచకూడదు. దేవుని సన్నిధిలో అందరం సమానమైన ఉద్దేశంతో మరి ఎవరి కానుకలు తెలియపరచడం లేదు. అందరి గురించి ప్రార్థన చేస్తున్నాము. అందరి గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాను. మీ దీనదాసునిగా, దైవ సేవకునిగా మొరపెడుతూనే ఉన్నాను. వాడు దయ ఉంచి రేపు సాయంత్రంలోగా మీ సహకారాన్ని తప్పకుండా అందించండి. దయ ఉంచి ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ఆగకుండా, ఈ టీవీ ఛానల్లో ఆగకుండా సాగిపోయినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే ఈ కార్యక్రమం 1 గంట సేపు దాదాపుగా ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమం దాదాపుగా 1/2 గంట సేపు ప్రసారం చేయబడుతుంది. కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయండి. కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రయాసపడుతున్నాం. కాబట్టి దయ ఉంచి మీరు మౌనంగా ఉండొద్దు. మీ గుప్పిలు ధారాళంగా విప్పండి. ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. ఆయన పని కొరకు విత్తండి.
బ్రతకండి, ఆయన కోసం కష్టపడండి, ఆయన కోసం సంపాదించండి, ఆయన కోసం విత్తడానికి అడుగు ముందుకేయండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన నామాన్ని మనం ప్రకటిస్తున్నాం, ఆయన సేవలు మనం చేస్తున్నాం కాబట్టి ఆయన మనం హెచ్చించే దేవుడు, పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి నా దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయవుంచి గమనించండి. మరి రేపు సాయంత్రంలోగా మీ వంతు మీ గుప్పిలు విప్పి సహకరించాలని మరి యేసయ్య నామములో మీ అందరికీ నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సహకరించండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. సహకరిస్తున్నారా? పంపించండి దయచేసి. మరి నేను చూస్తున్నాను, మరి మీరందరూ పంపించండి. అందరి గురించి చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరు వాట్సాప్లో పంపిస్తున్న ప్రార్థన అవసరాలు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కూర్చుంటే 2 గంటలు 3 గంటల వరకు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. ఉదయం అంతా పరిచర్య, రాత్రి అంతా ప్రార్థన. యేసయ్య నేర్పించిన ప్రార్థన, యేసయ్య చేసినటువంటి ప్రసంగాలు, యేసయ్య చేసినటువంటి కష్టాన్ని మరి నేను కూడా చేయాలని ఇష్టపడి ఇంత యవ్వన కాలంలో దేవుని సేవ నమ్మకంగా యథార్థంగా చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. మీరు విత్తుతున్న ప్రతి రూపాయి దేవుని నామానికి వాడబడుతుంది. ఆయన నామానికి, ఆయన పరిచర్యకు మాత్రమే వాడబడుతుందండి. ఇందులో నుంచి 1 రూపాయి కూడా పక్కకి వెళ్ళదు, 1 రూపాయి కూడా నేను వాడుకోవట్లేదండి. ఎందుకంటే మనం దేవునికి లెక్క చెప్పాల్సిన వారం అయి ఉన్నాం. కాబట్టి చాలా మంది వస్తున్నారు, రండి. చాలా మంది ఇక్కడ నిద్ర కూడా చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, దైవ శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారు అనేకులు వస్తున్నారు. రండి. ఇక్కడే మీకు చక్కగా భోజనం ఏర్పాటు చేయబడుతుంది. చక్కగా మీకు మంచి వసతులు ఏర్పాటు చేయబడతాయి. మీరు సంతోషంగా దేవుని ఆలయాలకు వచ్చి ఒక 3 రోజులు, ఒక 7 రోజులు, 7 వారాలు ప్రభు సన్నిధికి రండి. దయవుంచి భారం అనుకోవద్దు, దూరం అనుకోవద్దు, ప్రయాస అనుకోవద్దు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి మనము నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ప్రయాసపడుతూ వెళ్ళాలి. ఆయన నామాన్ని తెలుసుకొని ఎక్కడైనా నాకు మేలు చేస్తాడు, ఎక్కడైనా ఆయన తాకుతాడు అనే విషయాన్ని గ్రహించుకొని మనం ప్రయాసపడితే గొప్ప కార్యాలు మనం చవి చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి రండి, పాల్గొనండి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం గొప్ప పరిచర్యలు జరుగుతున్నాయి. ఆదివారం పూట ఆదివారం ఆరాధన కూడా కొన్ని వేల మంది తరలి వస్తున్నారు పరిసర ప్రాంతాల నుంచి. రండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. మధ్యాహ్నము మరి 12 గంటలకల్లా ఆదివారం ఆరాధన కూడిక ముగించబడుతుంది. పాల్గొనాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. దయవుంచి మరి జ్ఞాపకం చేసుకోండి. మనకు 6 లక్షల అప్పు ఉందని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకు తెలియపరుస్తున్నానంటే మీరు నా ఆత్మీయ బిడ్డలు, నా బిడ్డలు వంటి వారు. నా ప్రసంగాల ద్వారా గడిచిన సంవత్సరం అంతా మీరు వింటున్నారు. దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి దయవుంచి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రభు పేరిట ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. సహకరించండి, అందించండి. మీ విరాళాలు, మీ సహకారాన్ని, మీ కానుకలను పంపించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో